ఓ తలపండిన టాలీవుడ్ నట దిగ్గజానికి మాత్రం వయస్సు పెరుగుతున్న కొద్దీ బలుపు టన్నుల కొద్దీ పెరిగిపోతోంది. నరం లేని నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియని చేతగానితనం ఈ మధ్య వద్దన్నా బయటపడుతోంది. హాస్య చక్రవర్తిగా తెలుగు వెండి తెరపై చెదిరిపోని సంతకాన్ని పెట్టిన ఆ పెద్ద మనిషే ఆయన పరువును ఆయనే తెలుగు రాష్ట్రాల నడివీధుల్లో పడేసుకుంటున్నటువంటి వైనం పరమ అసహ్యాన్ని పుట్టిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ పేరు చెప్తే చాలు వద్దన్నా సరే నవ్వు తన్నుకొస్తుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్న కోటాను కోట్ల కామెడీ సన్నివేశాలు సందర్భాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్లో రాజేంద్ర ప్రసాద్ అంటే మకుటం లేని హాస్య మహారాజు. అయితే ఇదంతా గతం, అదంతా గడిచిపోయిన కాలం. ఎందుకంటే ఆనాడు కడుపుబ్బా నవ్వించినటువంటి కామెడీ కింగ్, ఆనాడు తన వర్సటైల్ యాక్టింగ్తో స్పెషల్ సిగ్నేచర్ చేసిన ఆ నట దిగ్గజం ప్రవర్తన కొన్నాళ్ల నుంచి పరమ కంపు కొడుతోంది. రాజేంద్ర ప్రసాద్ నోరు తెరిచాడంటేనే డ్రైనేజ్ దుర్గంధం కూడా తల దించుకుంటోంది. 3 నెలల క్రితం రాబిన్ హుడ్ అనే తెలుగు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్పై నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఏడి ఆ ముండా కొడుకు ఏడి అంటూ నవ్వుకుంటూనే ఊగిపోయాడు. కానీ రాబిన్ హుడ్ మూవీ యూనిట్తో పాటు ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత తప్పైపోయింది మన్నించండి అంటూ పశ్చాత్తాప ప్రకటన ఓ వీడియో రిలీజ్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ ఈసారి మాత్రం చెలరేగిపోయాడు. టాప్ కామెడియన్ అలీని పట్టుకొని అరే లం కొడక అంటూ మాట తూలాడు. నవ్వుకుంటూ అన్నా సరే అలీని లం కొడక అంటూ తానే నవ్వుల పాలయ్యాడు. ఇంతటితో ఆగిపోలేదు రాజేంద్ర ప్రసాద్. తాను తోపు, తాను మాత్రమే అక్కడ తోపు, మిగతా వాళ్ళంతా తన కట్టు బానిసలు అన్నట్లు బిహేవ్ చేశాడు. ఇక సీనియర్ హీరోయిన్ మాజీ మంత్రి రోజాను పట్టుకొని అది ఇది అంటూ రెచ్చిపోయాడు రాజేంద్ర ప్రసాద్. దాన్ని హీరోయిన్ చేసింది నేనే, ఏయ్ ఆమని కూర్చో, ఏయ్ ఇంద్రజ సైలెన్స్ అంటూ అంత పెద్ద వేదికపై దిగజారిపోయాడు రాజేంద్ర ప్రసాద్. హాస్య చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ నోటి దూల ఒక రేంజ్లో వైరల్ అయింది. ఎందుకీ అగ్రనటుడు ఇలా తయారయ్యాడు? ఎంత చనువుంటే మాత్రం అలీ అంతటి కమెడియన్ను పట్టుకొని లం కొడక అంటూ విరుచుకుపడతాడా? కడుపుకు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. ఇక టాలీవుడ్ అయితే రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తనతో తలదించుకుంది. మహిళలు అనే కనీస సంస్కారం, ఇంకిత జ్ఞానం లేకుండా అది ఇది అంటూ వాగటమేమిటని వాపోయింది ఫిల్మ్ నగర్.